ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత వల్లభనేని వంశీ కనిపించలేదు, కొడాలి నాని వినిపించలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి టీం పీచే మోట్ అంటూ రకరకాలుగా ఇప్పుడు కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత వల్లభనేని వంశీ కనిపించడం లేదని, కొడాలి నాని వినిపించడం లేదని, అసలు సజ్జల రామకృష్ణారెడ్డి టీం పీచే మోట్ అనింది అంటూ రకరకాలుగా వైసీపీ నాయకులను ఉద్దేశించి కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే అసలు వల్లభనేని వంశీ ఆయన 19 నుంచి 24 వరకు ఒక డిఫరెంట్గా మారిపోయిన మనిషి ఆయన. అంటే అంతకుముందు వల్లభనేని వంశీ మనం చూసినప్పుడు వేరు, వైసీపీ నాయకులతో చేరాక ముఖ్యంగా కొడాలి నానికి ఆయన స్నేహితుడు, కొడాలి నాని ప్రోద్బలంతో ఆయన వైసీపీలోకి వచ్చాడు. వ్యాపారాలు ఉండడం ఏంటి, భయపడ్డాడో మరి ఏం జరిగిందో మనకు తెలియదు. మనిషి ఒక రకమైన మార్పు వచ్చేసింది. ఆ మార్పు మంచికి రాలేదు. ఒక రకంగా తెలుగుదేశం వాళ్ళని టార్గెట్ చేయడం, అంటే వల్లభనేని వంశీకి ఆయన్ని చూశాక ఇట్లా మాట్లాడతాడు అనుకునే విధంగా ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. సరే, కొడాలి నాని హీజ్ నోన్ ఫర్ హిజ్ ఆయన మాట్లాడే మాటలు అందరికీ తెలుసు, ఆయన ఏం మాట్లాడతాడో, ఎలాంటి వాడో. ఆయనకు చాలా బిరుదులు కూడా ఉన్నాయి, మనకు తెలుసు. కానీ వల్లభనేని వంశీ ఫస్ట్ నుంచి అలా లేడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు. ఏదేమైనా మార్పు అయితే వచ్చింది ఆయనకి. ఆ మార్పు ఏమైంది? 24 ఎలక్షన్స్లో ఎప్పుడైతే ఆయన డబ్బులు పంచలేదు అని తెలుసుకున్నాడో, తను ఓడిపోతానని తెలుసుకున్నాడో, ఆయన డబ్బులు పంచలేదు మనందరికీ తెలుసు. అంటే ఆయన పంచలేదంటే ఆయన మనుషులు పంచలేదు మొన్న ఎలక్షన్స్లో. అదే దాని మీద గొడవలు కూడా జరిగాయి. అంటే అది వైసీపీ వాళ్ళందరికీ చాలామందికి అది జరిగింది. ఈవెన్ కొడాలి నానికే ఆయనకి చాలా కావాల్సిన వ్యక్తి డబ్బులు పంచకుండా దాచేసుకున్నాడు, అందుకే మన కొడాలి నానికి హెల్త్ బాగాలేకుండా అయింది అని రూమర్స్ కూడా వచ్చాయి మనకి, కొలాప్స్ అయిపోయాడని. ఏదేమైనా కూడా కొడాలి నానితో చేరి వల్లభనేని వంశీ తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడని మనం చెప్పుకోవచ్చు. ఆ రకంగా వంశీ దెబ్బతిన్నాడు. ఇంకొకటి, మన ఎలక్షన్స్ తర్వాత ఆయనకి పిక్చర్ కళ్ళ ముందు క్లియర్గా కనిపించింది. ఓకే, నాకు ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు, నేను నియోజకవర్గాల్లో తలెత్తుకుని తిరగలేను అనేది అర్థమయ్యాక ఆయన E5 వీసా, అంటే డల్లాస్ వెళ్ళిపోయాడు, E5 వీసాకి అప్లై చేశాడని మనకు తెలిసింది. E5 వీసా అంటే మన అక్కడేదో పంచి ప్రభాకర్ గారితో వల్లభనేని వంశీ కొన్ని వ్యాపారాలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఒక వ్యాపారాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. వల్లభనేని వంశీ రానున్న ఫలితాల్లో ఆయన ఓడిపోవడం ఖాయమని భావించాడు, అందుకే రాజకీయాల వైపు కాకుండా కొంచెం బిజినెస్ వైపు ఆయన మొగ్గు చూపే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ రకరకాలుగా రూమర్స్ వస్తూ ఉన్నాయి. వాటిలో వాస్తవం ఉందంటారా? అంటే వాస్తవం ఉండొచ్చు, బికాజ్ ఆల్రెడీ ఆయన చిన్న చిన్న వ్యాపారాలు ఏవో ఇక్కడ చేసుకున్నాడు. కొడాలి నానితో కూడా ఆయనకు సినిమాకి సంబంధించిన వ్యాపారాలు ఏవో ఉన్నాయని మనకు తెలుసు. ఇప్పుడు E5 వీసాకి అప్లై చేసుకున్నాడు ఆయన. E5 అంటే అది $8 లక్షల కడితే మనం ఒక వ్యాపారం చేసుకోవచ్చు, అక్కడ మనకు గ్రీన్ కార్డ్ వస్తుంది. అదేంటంటే రూరల్ ఏరియాస్లో కానీ, లేదు వాళ్ళు సూచించిన, అంటే US గవర్నమెంట్ సూచించిన చోట వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు. దానికి కూడా చాలా కండిషన్స్ ఉంటాయి. అందులో ఒక 10 మంది ఎంప్లాయీస్కి US వాళ్ళకే ఇవ్వాలి, అట్లా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దానికి అనుగుణంగా వాళ్ళు ఆ బిజినెస్ చేయాలి. పంచి ప్రభాకర్ అన్న వ్యక్తి ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, ఆయన డాక్టర్ అక్కడ. సో US సిటిజన్ ఆయన. పంచి ప్రభాకర్ వైసీపీ సపోర్టరు. సో ఈయన వైసీపీలో ఉన్నారు కాబట్టి పంచి ప్రభాకర్తో చేద్దామని అనుకున్నాడేమో. సరే, ఈ E5 వీసా ద్వారా గ్రీన్ కార్డ్ తెచ్చుకుని ఆ బిజినెస్ చేసుకుంటే వాళ్ళు అక్కడ పర్మనెంట్గా అక్కడ ఉండిపోవచ్చు వాళ్ళు. సో ఆ రకంగా ఆయన అప్లై చేసుకుంటున్నాడో ఏమో మనకు తెలియదు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తే పంచి ప్రభాకర్ మొన్నటి వరకు ఒకలా ఉన్నాడు, ఇప్పుడు స్వరంలో మార్పు వచ్చింది. ఇటీవల కాలంలో ఒక వీడియోలో కూడా ఆయన, నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. సరే, వల్లభనేని వంశీ టోన్ కూడా మారింది. నాట్ ఓన్లీ వల్లభనేని వంశీ, మీరు చూసుకుంటే ఒక్కొక్క వైసీపీ నాయకుడిది, ఎమ్మెల్యేది టోన్ మారుతోంది, ఇంకా మారుతుంది, ఇంకా వాళ్ళు సాఫ్ట్ అవుతారు. ఇప్పుడు ఎవరు, కొడాలి నాని పరిస్థితి ఏంటో ఇప్పుడు కొడాలి నానికి బాగా అర్థమైంది. అర్థమయ్యాక ఆయనకు హెల్త్ కూడా బాగోలేకుండా అయింది. ఇప్పుడు పెద్దగా ఏం మాట్లాడటంలే.
ఇక సజ్జల గారు ప్రెస్ మీట్ పెట్టి 5-6 రోజులైందండి. అంతకుముందు ప్రతిరోజు పెట్టేవాడు. ఈవెన్ ఎలక్షన్ 13వ తారీఖు అయ్యాక కూడా ప్రెస్ మీట్స్ పెట్టాడు. ఆయన 4-5 రోజులుగా ఆయన ప్రెస్ మీట్స్ పెట్టట్లేదు. అసలు మనిషే కనిపించట్లేదు, వినిపించట్లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే సైలెంట్ అయ్యారని మనం అయ్యో వీళ్ళు ఏదో చేత కాకుండా ఉన్నారని అనుకోవద్దు. ఈ మౌనం వెనక లేకపోతే ఈ నిశ్శబ్దం వెనక రేపొద్దున్న 4వ తారీఖు వీళ్ళు ఏం చేస్తారు అది కూడా. అసలు కొడాలి నాని దూకుడికి ఆయన ఓడిపోయినప్పటికీ ఆయన సైలెంట్ అయ్యే మనస్తత్వం, ఆ వ్యక్తిత్వం, లేకపోతే ఆ భయపడ్డ తను అది ఉందంటారా? ఇక్కడ భయం కాదండి. ఇప్పుడు మనిషి మంచిగా చేసి ఓడిపోయినా ప్రజలు పెద్దగా ఏం పట్టించుకోరు. ఇప్పుడు మంచి వ్యక్తిగా ఉండి పని చేయకపోయినా, కనీసం ప్రజల్ని ఇబ్బంది పెట్టకపోయినా, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టకపోయినా ఓడిపోయారనుకోండి, సర్లే పాపం ఓడిపోయాడు అనుకుని వదిలేస్తారు. బట్ కొడాలి నాని పరిస్థితి అది కాదు. మొత్తం అందరిలోకి కొడాలి నాని స్పెషల్. మనకు తెలుసు ఆయనకున్నన్ని బిరుదులు లేకపోతే ఆయన మీద ఉన్నంత హేట్రెడ్ ఎవరి మీద ఉండదు. అలాంటి వ్యక్తి ఓడిపోయాడు అనుకోండి, అతను తలెత్తుకోలేడు. ప్రజలకి అంత హేట్రెడ్ ఉన్న వ్యక్తి 4 సార్లు ఎలా గెలుస్తారు సార్? గతం వేరండి. ఈ 19 to 24లో వైసీపీ వాళ్ళు ఆగడాలంతా ఇంత కాదు కదా. ఓకే, అంటే ఈ 5 సంవత్సరాల్లో ఆయన మీద ఉన్న వ్యతిరేకత పెరిగిందంట. పెరిగింది, డెఫినెట్గా అందరి మీద పెరిగింది. వైసీపీ వాళ్ళందరి మీద పెరిగింది. ఇప్పుడు మీరు సంక్షేమం అంటే సరిపోదు కదండి. నువ్వు అభివృద్ధి ఏం చేసావు, నువ్వు నియోజకవర్గానికి ఏం చేసావు. ఇటీవలి కాలంలో కూడా ఎంతమంది మీద దురాఘాతాలు మనం విన్నామండి. మహిళల మీద కూడా ఒక మహిళని ఇది చేశాడు, కొట్టాడు అని ఎన్ని రకాలుగా మనం విన్నాం. ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యే అయితే అయ్యి ఉండొచ్చు, నీకు డబ్బులు ఉంటే ఉండొచ్చు. నువ్వు మంచి చేయకపోయినా చెడు చేయకు. ప్రజలు తిరగబడితే ఆ తిరగబడిన ఈరోజు ఓట్ల రూపంలో తిరగబడతారు వాళ్ళు. నువ్వు ఓడిపోయాక నీ మొహం ఎవడు చూడ్డు. ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు ఏముంది? అసలు వైసీపీకే భవిష్యత్తు ఉందా లేదా అర్థం కాకుండా ఉంటే. అంటే కొడాలి నాని ఓడిపోబోతున్నానని భావించాడా, అందుకే సైలెంట్ అయ్యాడా? అలాగే వల్లభనేని వంశీ కూడా ఓడిపోవడం ఖాయమనే ఒక భావనకు వచ్చేసాడా? అందుకే ఆయన రాజకీయాల వైపు కాకుండా ఇప్పుడు బిజినెస్ని చక్కదిద్దుకుందాం అనే ప్రయత్నం చేస్తున్నాడా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు ఓడిపోతామని వీళ్ళకి అర్థమైందండి. వాళ్ళ స్వరం మారింది, మనుషులు మారారు. అంటే కొడాలి నాని మారలేదు, వల్లభనేని వంశీ వెళ్ళిపోయాడు. వల్లభనేని వంశీ కొంచెం సైలెంట్ అయినట్టే లెక్క. రోజా కూడా ఓడిపోతానని ఆవిడకి అర్థమైంది. అంటే ఊరికే మాటకు చెప్పుకుంటున్నాము. సో మొత్తం వైసీపీ వాళ్ళలో ఒక మార్పు వస్తుంది. కానీ 4వ తారీఖు ఈ మార్పు ఏ రకంగా ఉంటుంది? వాళ్ళు సైలెంట్గా ఉంటారా, ఏదైనా చేయకూడని పనులు చేస్తారా మనకు తెలియదు. ఏదైనా మనం వేచి చూద్దాం 4వ తారీఖు వరకు. కాకపోతే ఏంటంటే వల్లభనేని వంశీ ఒకవేళ అమెరికాలో సెటిల్ అయిపోతే వెల్ అండ్ గుడ్, రాజకీయాలకు దూరంగా ఉంటే ఇంకా మంచిది. కనీసం ప్రజలు అతన్ని అంటే అతని గురించి ఇంకా మాట్లాడుకోకుండా మర్చిపోతారు. కానీ కొడాలి నానికి అవకాశం లేదు కాబట్టి కొడాలి నాని ఏం చేస్తాడు ఆఫ్టర్ 4 అనేది చూద్దాం. 4th తర్వాత ఆయన ఏం చేస్తాడో వేచి చూడాలి. ఓకే, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసినటువంటి చాలామంది మంత్రులు కూడా ఈ దఫా ఓడిపోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్నాయి. అందుకే వారు కూడా సైలెంట్గా ఉండాల్సి వస్తుంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. వాళ్ళ సైలెంట్కి కారణం అదేనా అంటే ఏం చెప్తారు? అంతే కదా. ఇప్పుడు అంబటి రాంబాబుని తీసుకోండి, ఆయన నిన్న కేసు ఏమైంది, కొట్టేసింది హైకోర్టుకి వెళ్తే. తర్వాత బొత్సాది ఏంటో పరిస్థితి మనకు తెలియదు. ఈసారి ఉత్తరాంధ్ర అంతా తెలుగుదేశం అనే అంటున్నారు. ఇలా ఎవరిని తీసుకున్నా కూడా భయంలోనే ఉన్నారు కొద్దిగా. అంటే వాళ్ళు మేము గెలవము, ప్రజలు మమ్మల్ని ఓడిస్తారు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అది ఫస్ట్లోనే అర్థమైంది. ఇప్పుడు పూర్తిగా ఈ సర్వేలు కాదు, ఇవన్నీ బాగా అర్థమైంది. 1వ తారీఖు నుంచి పోస్ట్ పోల్ సర్వేలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా అర్థమవుతుంది పూర్తిగా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.